నిజామాబాద్ జిల్లా ఆర్పూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డికి మరోసారి షాక్ తగిలింది. బకాయిలు చెల్లించాలంటూ ఆర్టీసీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జీవన్ రెడ్డి మాల్కు వెళ్లి నోటీసులను అందజేశారు. సుమారు 2,50,00,000 రూపాయలు ఆర్టీసీకి బకాయి ఉన్నారని, వెంటనే వాటిని చెల్లించాలని జీవన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. వారం రోజుల క్రితం జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు నోటీసులు అందజేశారు. ఎన్నికల సమయంలో తనపై రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆర్టీసీ ఉన్నతాధికారులపై జీవన్ రెడ్డి మండిపడ్డారు. మరోసారి మాల్లో నోటీసులు అందజేయడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా చేసుకోవాల్సి వస్తుంది. మీరు మీ లాక్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోవచ్చు. కానీ మేము మాత్రం మన గేట్ క్లోజ్ చేయాల్సి అంటే ఆర్టీసీ తీసుకొని